ప్యారే బచ్చే శుభోదయ్. ఈరోజు మనం అగ్నిపత్ మన 9th లెసన్ అగ్నిపత్ హరివంశరాయ్ బచ్చన్ గారు రాసినటువంటి అగ్నిపత్ అనే పాఠం యొక్క కవి హరివంశరాయ్ బచ్చన్ గారి గురించి తెలుసుకుందాం రండి. अग्निपथ कविता के कवि का नाम श्री हरिवंशराय बच्चन जी हैं. उनका जन्म 1907 नवंबर 27 इलाहाबाद में हुआ. मृत्यु 2003 में हुआ. प्रमुख कृतियाँ उनकी प्रमुख कृतियाँ मधुशाला, निशान मंत्रण, एकांत संगीत, मिलन यामिनी, आरती और अंगारे, टूटती चट्टानें, रूप तरंगिणी, ఆత్మకథ ఆది. ఇక్కడ హరివంశరాయ్ బచ్చన్ గారు మా అమితాబ్ బచ్చన్ గారు తండ్రి. इनकी पुरस्कार साहित्य अकादमी पुरस्कार, सोवियत भूमि नेहरू पुरस्कार, सरस्वती सम्मान. విశేషతాయేం ఈయన జన్మించింది 1907 అప్పుడు మనకి స్వాతంత్రం ప్రాప్తి కోసం చాలామంది చాలా ఉద్యమాలు చేస్తూ ఉన్నారు. ఈయన కూడా స్వాతంత్రోద్యమంలో పాల్గొని కత్తి కన్నా కలం మిన్న అని ఈయన తన కవితలతో తన గొంతుతో ఎంత బాగా ప్రజల్ని మోటివేట్ చేశారంటే మనం కూడా స్వాతంత్ర సమరంలో పాల్గొని మనం కూడా మన జీవితానికి ఒక సార్థకత చేకూర్చుకోవాలి అనుకునేలా కాదు, అనుకుని అందరూ స్వాతంత్ర సంగ్రామంలో పాల్గొనేటట్టు చేసినటువంటి గొప్ప వ్యక్తి ఈ హరివంశరాయ్ బచ్చన్ గారు. ఈయన మన అమితాబ్ బచ్చన్ గారి తండ్రి. ఓకే, ఈయనకి చాలా పురస్కారాలు లభించినాయి. అందులో సాహిత్య అకాడమీ పురస్కార్, సోవియత్ భూమి నెహ్రూ పురస్కార్, సరస్వతి సమ్మాన్ మొదలగునవి. విశేషత ఏం ఈయన కవితల్లోని విశేషతలు, ఈయన విశేషత చూద్దాం. ఓజస్వి వాణిమే కావ్యపాఠ. ఈయన రాసినటువంటి కావ్యాలని కవితలని ఏ విధంగా చెప్పేవారంటే ఓజస్వి అంటే శక్తివంతమైన పదాలు తోటలా ఉంటాయన్నమాట. ఒక్కొక్క పదం వచ్చి మన గుండెల్ని తాకుతూ ఉంటాయి. అలాంటి పదాలతో ఈయన అందరినీ మోటివేట్ చేసే విధంగా పాడుతూ ఉంటారు. అలాగా అందరినీ మోటివేట్ చేసేవారు అన్నమాట. నెక్స్ట్, సహజ ఔర్ సంవేదనశీల్. ఆర్టిఫిషియల్గా కాకుండా సహజంగా ఉండే సంవేదనశీల్, మనలోని బాధని వ్యక్తపరిచే విధంగా అందరికీ ఆ భావం కలిగే విధంగా మనసుని ద్రవించే విధంగా ఉండి, వ్యక్తి వేదన, ప్రతి వ్యక్తిలో ఉండేటటువంటి ఆవేదనని తెలియజేసేవారు. రాష్ట్ర చేతన, దేశం పట్ల మనకి ఉండాల్సినటువంటి బాధ్యతని గుర్తు చేసే విధంగా ఉంటాయి. జీవన్ దర్శన్, మన జీవితాన్ని మనకి కళ్ళకు కట్టినట్టు చూపించేవారు. ఇలాంటి కవితలతో, సాహిత్యంతో మనల్ని అందరినీ కూడా చాలా మెప్పించారు ఆయన. ఓకే, మనం గొప్పవాళ్ళం అవ్వాలంటే చాలామంది గొప్పవాళ్ళ గురించి తెలుసుకోవాలి. మనం కూడా ఈయనలాగానే చాలా గొప్ప స్థాయికి ఎదగాలని ఆశిస్తూ అగ్నిపత్ పాఠం గురించి, ఆయన చెప్పిన విధానం గురించి మనం నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఓకే, ఆల్ ది బెస్ట్. ప్యారే బచ్చే.